సనాతన ధర్మం అనే కాన్సెప్ట్‌ని ఉపయోగించుకొని చాలామంది దాంట్లో ఉండే లూప్ హోల్స్‌ని ఉపయోగించుకొని ఆ పేరుంటే మనకి అండగా ఉంటారని అతనెవరు ప్రవీణ అతని పేరు స్మగ్లరు ప్లస్ పేకాట వ్యవహారం. అతనొకడు. ఇలాగా వీళ్ళందరూ ఏందంటే మనం ఏ చీకటి వ్యాపారాలన్నా చెయ్యి, సనాతన ధర్మానికి చెయ్యి అన్నామంటే మన జోలికి రారు అన్న పద్ధతులు ఈ మధ్య చాలామంది బయలుదేరారు. ఆ వీరరాఘవరెడ్డి అనేవాడిని కూడా చూసాం మనం. రామరాజ్యం వీరరాఘవరెడ్డి. ఇలాగా సనాతన ధర్మంలోనే వీళ్ళు దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు తమ స్వార్థానికి ఈ బ్యాచ్ అంతా బయలుదేరారు. అలాగా అఘోరి కూడా బయలుదేరింది. దాంతో అఘోరికి ముందు భార్య అని చెప్పి రాధిక అనే ఒక అమ్మాయి రంగంలోకి దిగి తను అడ్వకేటు, తను నాకు తాళికట్టాడని ఒక ఆడియో కూడా బయటపడింది. అది వాస్తవమే అనేది అర్థమవుతుంది. అట్లాగే ట్రాన్స్జెండర్స్ కూడా ఇతని మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏమైందంటే అఘోరికి ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వేరే కేసులు కూడా బయటకు వస్తాయని. కొంత ఆలస్యం అయింది కానీ ఇప్పుడు ఇంకొక కేసు బయటకు వచ్చింది. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లిలో ఒక అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి పేరు బయటికి రావట్లేదు, ఆ అమ్మాయి కేసు పెట్టిందని చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే కొండగట్టుకి నన్ను తీసుకెళ్ళి అక్కడ నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా ఒళ్ళంతా తడిమి నన్ను లైంగికంగా దాడి చేశాడని చెప్తుంది. చేశాడని చెప్తే వీళ్ళు 60/1 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత 60/1, 87, 318, 351 ఈ సెక్షన్లు అంటే 3 లక్షల డబ్బులు కూడా తీసుకుందని చెప్పారు. సో ఒకటి మోసం చేసి చీటింగు, రెండోది క్రిమినల్ ఇంటిమిడేట్ చేయడం అంటే నేరపూరితంగా భయపెట్టడం, దాని తర్వాత లైంగికంగా దాడి చేయడం, ఈ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇది ఖచ్చితంగా అతనికి నాన్ బెయిలబుల్ ఉంటుంది, బెయిల్ వచ్చేది కష్టమే. రెండోది కాగ్నిజబుల్ కూడా, అంటే కోర్టు పర్మిషన్ కూడా అవసరం లేదు అరెస్ట్ చేయాలంటే. ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ పోలీసులు ఏం చేస్తారంటే పీటీ వారెంట్, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్ తీసుకొని అతన్ని మళ్ళీ వీళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది కస్టడీకి తీసుకొని. దీనివల్ల ఇప్పుడున్న దీంట్లో బెయిల్ వచ్చినా కూడా ఆల్రెడీ 3 వారాలు అవుతుంది బెయిల్ రాలేదు అతనికి. ఎందుకంటే అతను అడ్వకేట్ పెట్టుకున్నట్టుగా ఇప్పటివరకు రాలేదు. అరెస్ట్ అయిన రోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో అతను జడ్జి గారు అడిగినప్పుడు ఇలా నీకు ఎవరైనా అడ్వకేట్ ఉన్నారా అని అడిగినప్పుడు నాకు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదని చెప్పారు. దాంతో వాళ్ళు ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ని ఇచ్చారు, రవి అని. ఆ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఏమో ఇతనికి బెయిల్ రాదని అతనే చెప్తున్నాడు ముందుగానే. తర్వాత ఇతనికి 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందని కూడా చెప్తున్నాడు. మరి అలాంటి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉన్నప్పుడు బెయిల్ ఎట్లా వస్తుంది? బెయిల్ అంటే ఒక డిఫెన్స్ లాయర్ గట్టిగా ఆర్గ్యూ చేయాలి, కేసులో లూప్ హోల్స్ ఏంటి అవన్నీ ఆర్గ్యూ చేసి ఇతనికి బెయిల్ ఇవ్వడం అనేది కరెక్టే అని చెప్పాలి. బెయిల్ ఇచ్చిన వల్ల అతను సాక్షులను బెదిరించడం కానీ, సాక్ష్యాధారాలను తారుమారు చేయడం కానీ, లేకపోతే విదేశాలకు పారిపోవడం కానీ ఏమి ఉండదు అని గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉండాలి. అట్లాంటి అడ్వకేట్ ఎవరు పెట్టుకోలేదు ఇతను. గవర్నమెంట్ అడ్వకేట్కి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు జనరల్గానే. ఎందుకంటే ఈ కేసులో టైం పెడితే వాళ్ళకి డబ్బులు వెరీ వెరీ నామినల్గా గవర్నమెంట్ నుంచి వస్తాయి. అవి ఎలాగో వస్తాయి, దానికి మనం ఎందుకు టైం పెట్టడం, మనం పెట్టినా పెట్టకపోయినా వస్తాయి కదా అవి అనేది వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు ప్రైవేట్ కేసుల్లో ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరి అఘోరి దగ్గర డబ్బులు ఉందని ఒక పెద్ద వార్తలు వస్తున్నాయి, ₹1 కోటి పైన ఉందని, ప్రభాస్ పక్కన సైట్ ఒకటి 8 కోట్లు ఉందని, ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. కారు కూడా ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నారు, రిజిస్ట్రేషన్ ఆయన పెడుతుందని. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు అఘోరి అడ్వకేట్ని పెట్టుకోలేదు అన్నది కూడా పెద్ద పజిలే. ఇప్పుడు ఈ కేసు కూడా రావడం వల్ల అఘోరికి బెయిల్ అనేది ఇప్పుడిప్పుడే వచ్చే అవకాశం లేదు. ఇంకొక కేసు కూడా పెడతా ఉంటే మాత్రం అఘోరి కనీసం 6 నెలల వరకు జైల్లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అఘోరి జైల్లో, అఘోరికి అంటే జైలు అయినా బయట అయినా ఒకటే, అఘోరికి ఏం ప్రాబ్లం లేదు. కానీ అఘోరిని నమ్మి ఇంట్లో నుంచి వచ్చేసిన శ్రీవర్షన్ పరిస్థితి అంటే, ఆమె ఇప్పుడు కస్తూర్బా హోమ్లో ఉంది. సో ఆ హోమ్ అయితే బెస్ట్ హోము, నో డౌటు. అది ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమ కాలం నాటి హోమ్, అది మంచి హోమ్, అది నో డౌటు. కానీ ఆ అమ్మాయి మరి అక్కడ ఉంటుందా, పారిపోతుందా అనేది ఇంకా మనకు తెలియదు. ఏదేమైనా ఆ అమ్మాయి ఇబ్బందులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అఘోరి మీద ఎన్ని వస్తాయో తెలియదు. నాకు ఇంకా విచిత్రం, నాకే కదా అందరికి విచిత్రం ఏంటంటే, అఘోరి ఒక ట్రాన్స్జెండరు, అతనికి పురుషాంగం లేదు, అయినా మరి అమ్మాయిలు ఎందుకు ఇట్లా పడుతున్నారని జోకులు కూడా వేసుకుంటున్నారు మగవాళ్ళు. నాకెవడు పడట్లేదురా, అఘోరికి పడుతున్నారని పోస్టులు పెట్టుకుంటున్నారు. అంటే మరి ఈ అమ్మాయిలు, ఇప్పుడు ఈ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పెళ్లి చేసుకున్నాక అతను బాడీ తడిమితే ఏంటి తప్పు? నీ భార్య కదా, అతను భార్య కదా, నువ్వు అతని భార్య, మరి దాన్ని ఎట్లా లైంగిక దాడి అంటావు?
ఇది ఒక విచిత్రమైన కేసుగానే ఉంది. దీని డీటెయిల్స్ బయటికి రావాల్సింది. అఘోరి గాని బయట ఉంటే దీని గురించి కూడా అఘోరి వెర్షన్ తెలిసేది మనకు. సో ఏదేమైనా ఇది ఫ్రాడ్ కేసా లేకపోతే రియల్ కేసా, మరి ఈ అమ్మాయి ఆ అఘోరిని పెళ్లి ఎందుకు చేసుకుంది, పెళ్లి చేసుకున్నాక కూడా తడిమితో మళ్ళీ దాన్ని లైంగిక దాడిగా ఎందుకు చెప్తుంది, ఇవన్నీ కొంత విచిత్రమైన విషయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.